Hi, good afternoon, officers. So now we'll discuss a small important scheme which has been recently released by the Government of India in April 2025. This is an women empowerment program, especially for the rural women, adding a little bit of technology for them and creating a lot of entrepreneurship skills. So ఈ entrepreneurship skill చేయడానికి చాలా యూస్ఫుల్ అయిన స్కీమ్. It's called Shakti Yojana. Very important for your prelims. Empowering women in rural India. Shakti full form ఏంటంటే strengthening her kinetic transformation through innovation. So kinetic అంటే it is fundamentally related to speed. Fast గా వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి through innovation. Innovation అంటే కొత్తగా కనుక్కోవడం. సో ఆ పరంగా చూసుకుంటే S is for strengthening, H is for her, K is for kinetic, T is for transformation and I is for innovation. So Shakti Yojana చాలా important. So let's look at the important points with respect to UPSC కి మనకి అవసరమైనవి ఒకసారి చూద్దాము. Some features of the program. So launch date April 2025. Launched by, ఇది very important for prelims, rural development and women and child development. So prelims కి చాలా important. క్వశ్చన్ రావచ్చు మనకి దీని మీద. వాట్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఫర్ దిస్? నారీ సే నవ నిర్మాణ్, కొత్త నిర్మాణం యూజింగ్ ఉమెన్. ఆడవాళ్ళని వాడుతూ కొత్తదనం తీసుకురావడం, ఆడవాళ్ళని వాడుతూ కొత్త ఇన్నోవేషన్స్ చేయడం. సో దిస్ ఆల్సో వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. నౌ హూ ఇస్ ద టార్గెట్ గ్రూప్? అసలు ఈ స్కీమ్ ఎవరికి? ఫర్ ఉమెన్ కాదు, రూరల్ ఉమెన్, విలేజెస్లో ఉన్న ఉమెన్కి, ఎస్పెషల్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఫ్రమ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. సో ఇది టార్గెట్ గ్రూప్. సో మనకి ప్రిలిమ్స్లో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, నారీ సే నవ నిర్మాణ్, రూరల్ ఉమెన్, SHG మెంబర్స్ ఫ్రమ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. దిస్ ఇస్ ద టార్గెట్ గ్రూప్. వాట్ ఆర్ ద బేసిక్ ఆబ్జెక్టివ్స్? అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు తీసుకొస్తున్నారు? ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఇస్ విమెన్ లెడ్ రూరల్ ఆంటర్ప్రెన్యూర్షిప్. బిజినెస్లు ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే బిజినెస్ స్టార్ట్ చేయడం, స్టార్ట్ చేయడం, వాళ్ళందరూ వాళ్ళు బిజినెస్ చేసేయడానికి పనికొచ్చే, బట్ లీడర్ ఎవరు ఉండాలి? ఉమెన్ ఉండాలి అన్నమాట. దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్. ఇంకోటి ఏంటంటే ఈ స్కీమ్ మంచిగా జరగాలంటే డబ్బులు కావాలి. దేర్ఫోర్ ఫైనాన్షియల్, సోషల్ అండ్ డిజిటల్ ఎంపవర్మెంట్, ఈ మూడు వాళ్ళకి అందేటట్టు ప్లాన్ చేయాలి. ఉమెన్ షుడ్ బికమ్ ఇండిపెండెంట్, అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ కావాలి, సోషల్గా ఇండిపెండెంట్ కావాలి, అట్ ద సేమ్ టైం డిజిటల్ ఎంపవర్మెంట్. వాళ్ళకి డిజిటల్ ఫీల్డ్లో డిజిటల్ వరల్డ్ ఏమేమి జరుగుతున్నాయో ఆడవాళ్ళకి యాక్సెసిబిలిటీ ఇంక్రీజ్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఇంటిగ్రేట్ రూరల్ ఉమెన్ ఇంటూ ఫార్మల్ డిజిటల్ ఎకానమీ. సో మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి ఉమెన్ తీసుకెళ్ళడానికి దిస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, ఎస్పెషల్లీ రూరల్ ఉమెన్. అండ్ ఫైనలీ మార్కెట్ యాక్సెస్ ఇవ్వాలి త్రూ ఈ-కామర్స్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్. సో ఇవన్నీ దేనికి? ఫండమెంటలీ టు బిల్డ్ విమెన్, ఎస్పెషల్లీ రూరల్ విమెన్ ని ఆంటర్ప్రెన్యూర్స్ కింద చేయడానికి. So that is the major objective of this beautiful scheme. So moving on, let's look at this. What are the key components of this? ఈ స్కీమ్లో గవర్నమెంట్ ఏ విధంగా అనుకున్న ఆబ్జెక్టివ్స్ అని అచీవ్ చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ చెప్పాను కదా, ఏ బిజినెస్ చేయాలన్నా డబ్బులు కావాలి. సో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. ఎలా? 1 lakh ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ప్రతి గ్రూప్లో 5 to 10 మంది ఉండాలి. రీపేబుల్ ఇన్ 2 yearsలో కట్టేయచ్చు వాళ్ళు. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, స్కిల్ డెవలప్మెంట్. సో ఫస్ట్ బిజినెస్ చేయాలంటే వాళ్ళకి ఆ స్కిల్ ఉండాలి. సో వాళ్ళకి ఫస్ట్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తారు. ట్రైనింగ్ ఇన్ బేసిక్ అకౌంటింగ్, GST అంటే ఏంటిది, ప్యాకేజింగ్, UPI, GPay, ఫోన్పే ఇవన్నీ ఎట్లా వాడాలి, మార్కెటింగ్ ఎట్లా చేయాలి, సస్టైనబిలిటీ ఎట్లా తీసుకురావాలి. దీస్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అది కాకుండా దే ప్రామిస్ డిజిటల్ ఎంపవర్మెంట్. ఇందాక చెప్పాం కదా, దానికి ఒక ఫ్రీ ట్యాబ్లెట్, అంటే మన ఐప్యాడో సామ్సంగ్ ప్యాడో ఒక ట్యాబ్ ఇస్తారు ఫ్రీగా. డేటా ప్యాక్ కూడా ఫ్రీయే ఫర్ SHG ఫర్ 2 years. అండ్ ఇంటిగ్రేట్ విత్ ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్కి లింక్ చేస్తారు దీన్ని. సో ట్యాబ్లెట్ ఒకటి, ఒక ట్యాబ్, డేటా ప్యాక్ ఫ్రీగా 2 ఏళ్ళకి, ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్. సో దిస్ పాయింట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. నెక్స్ట్, ONDC సపోర్ట్. ఫ్రీ ఆన్బోర్డ్ ఆర్ ONDC ఫర్ సెల్లింగ్ లోకల్ ప్రొడక్ట్స్ లైక్ హ్యాండీక్రాఫ్ట్స్, పికల్స్, జూట్, ఈకో ప్రొడక్ట్స్. సో ఇదంతా ఎట్లా అంటే యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్ దే వాంట్ టు క్రియేట్ ఎకానమీ.
మనకి ఇప్పుడు అమెజాన్ ప్రొడక్ట్స్ కానీ మింత్రా కానీ ఆన్లైన్లో ఎట్లా అమ్ముతున్నామో ఈ కామర్స్ లాగా వాళ్ళ ప్రొడక్ట్స్ లైక్ హ్యాండిక్రాఫ్ట్స్, పికల్స్, జూట్ ఈ ప్రొడక్ట్స్ వాళ్ళందరూ ఆ పోర్టల్ అప్డేట్ చేసి బయట మార్కెట్కి యాక్సెసిబిలిటీ ఇస్తారు. దానివల్ల ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా వచ్చేస్తుంది. వీటికి ఒక సబ్సిడీ ఇస్తున్నారు, 25% సబ్సిడీ ఫర్ స్టార్టింగ్ ఈకో ఫ్రెండ్లీ బిజినెస్కి లైక్ వర్మీ కంపోస్ట్, సోలార్ డ్రైయర్ యూనిట్స్ అండ్ మిల్లెట్ స్నాక్స్. ఈ మూడు బేసిక్గా ఎకో ఫ్రెండ్లీ బిజినెసెస్, వర్మీ కంపోస్ట్, సోలార్ డ్రైయర్ యూనిట్స్ అండ్ మిల్లెట్ స్నాక్స్. సో ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ కాబట్టి 25% సబ్సిడీ ఇస్ గివెన్. Therefore, this can become one of the prelims question. Next, mentorship program. వీళ్ళందరినీ గైడ్ చేయడానికి ఒక కార్పొరేట్ మెంటర్షిప్ త్రూ టైఅప్ విత్ స్టార్ట్అప్ ఇండియా, టీ హబ్ అండ్ ఐఐఎమ్స్. ఈ మూడు కలిసి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రూరల్ ఉమెన్ వాళ్ళని గైడ్ చేస్తారు, మెంటర్షిప్ ఇస్తారు. ఎట్లా చేయాలి, ట్యాబ్ని ఎట్లా వాడాలి, దాంట్లో ఎట్లా వెబ్సైట్ బిల్డప్ చేసుకోవాలి, మీ ప్రొడక్ట్స్ దాంట్లో ఎట్లా అప్డేట్ చేయాలి, ఏ ప్రైస్ కమ్మాలి, ఈ మెంటర్షిప్ అంతా ఈ పర్టికులర్ వాళ్ళు స్టార్ట్అప్ ఇండియా, టీ హబ్ యాజ్ వెల్ as ఐఎమ్స్ చేస్తారు. వాట్ ఆర్ ద స్పెషల్ ఫీచర్స్? ఈ స్కీమ్స్ లింక్స్ విత్ పిఎంఎఫ్ఎంఈ, డిజిటల్ ఇండియా, జన్ధన్ యోజన, ఆధార్ అండ్ పిఎంఈజీపీ. సో ఇవన్నీ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ టు విచ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ విల్ బి లింక్ టు. డిజిటల్ ఇండియా, జన్ధన్, ఆధార్ ఇవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ లింక్ చేసి it will make this program very very popular over the period of time. అది కాకుండా జియో ట్యాగింగ్, మనం ఆల్రెడీ జియో ట్యాగింగ్ కాన్సెప్ట్ చూసుకున్నాము. యూ ట్యాగ్ యువర్ పర్టికులర్ ప్రొడక్ట్ టు జియోగ్రఫికల్ నేషన్. దానివల్ల ఏమవుతుందంటే authenticity of the product will increase and you can start selling your products for an authentic price. So monitored by egram Swaraj. That is the whole point. Performance incentives. ఇలా బాగా చేస్తే SHGs achieving 1 lakh turnover in 1 year receive 10,000 bonus support కూడా ఇస్తున్నారు వీళ్ళకి. So these are all the important features of this particular program which are very very useful for improving the lives of rural women, especially from backward and tribal areas. So keeping that in mind, focus areas ఎవరు? Aspirational districts and LWE. అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కి హర్ట్ అయిన వాళ్ళు లేదంటే దాంట్లో పాల్గొని ఎక్స్ట్రీమ్ సైడ్స్కి వెళ్ళిన వాళ్ళని ఫోకస్ గ్రూప్స్గా పెట్టి వాళ్ళకి ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ లైఫ్ని డెవలప్ చేయాలని ఒక ఐడియా. నెక్స్ట్, ఉమెన్ ఫ్రమ్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్. ఇది ఒక టార్గెట్. ప్రమోటింగ్ వాళ్ళ పని ఏంటిది? మిలెట్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఆర్గానిక్ ప్రొడ్యూస్, ట్రైబల్ ఆర్ట్స్. వీటిని మార్కెట్ చేసుకుని ప్రొడక్ట్స్ లా తయారు చేస్తారు అన్నమాట. ఈ ప్రొడక్ట్స్ని ఈ కామర్స్ వెబ్సైట్స్లో అప్డేట్ చేసి వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ లాగా ఈ ప్రొడక్ట్స్ని మనము వాళ్ళు అమ్ముకుని వాళ్ళ లైఫ్ని వాళ్ళు బెటర్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఈ ఇంపాక్ట్ ఎప్పుడు పడచ్చు? 2025 to 30 5 years ప్రోగ్రామ్ పెట్టినారు. టార్గెట్ అంటే 1 crore women డైరెక్ట్గా, 50,000 న్యూ రూరల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ బై 2027, బూస్ట్ రూరల్ ఈ కామర్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంటిగ్రేట్ women into green economy and digital markets. So this is the game that the government of India wants to play. That is promoting millets, handicrafts, organic products and tribal arts. ఈ ప్రొడక్ట్స్ని ఈ కామర్స్ వెబ్సైట్స్లో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి ఇలాంటి ఎన్నో టార్గెట్ చేస్తే 1 crore women టార్గెట్ చేస్తున్నారు. 50,000 న్యూ రూరల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ తయారు చేస్తారు. బూస్ట్ రూరల్ ఈ కామర్స్ ఎక్స్పోర్ట్స్, ఇంటిగ్రేట్ women into green economy and digital markets. So that is the whole idea behind it. Complete empowerment. So that is the whole idea behind the scheme. So మనకి యూపీఎస్సీలో ఎక్కడెక్కడ ఈ సబ్జెక్ట్ వస్తాయంటే GS2 ఉమెన్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ కింద వెరీ వెరీ యూస్ఫుల్. GS3లో ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ స్టార్ట్అప్స్ అండ్ డిజిటల్ ఎకానమీ. ఈ టాపిక్స్లో మనకి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని మెయిన్స్ ఆన్సర్లో లేకపోతే ప్రిలిమ్స్లో మనకి బాగా వర్కౌట్ అవుతుంది. ఎథిక్స్లో ఉమెన్ లెడ్ SHG టర్నింగ్ ఇంటూ విలేజ్ ఎకానమీ. ఇట్లాంటి ఒక ఎస్ఏ కూడా రావచ్చు మనకి. ఇదే కాకుండా ఎస్ఏ కూడా చాలా యూస్ఫుల్. సో దిస్ ఇస్ హౌ ద శక్తి ప్రోగ్రామ్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ యువర్ యూపీఎస్సీ ఎగ్జామ్స్. సో మీరేం చేయాలంటే ఇదే స్కీమ్ని ఒక్కసారి చిన్న ఫ్లో చార్ట్ తీసుకుని వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ కూడా మీరు ఫోకస్లో పెట్టుకుని ఏ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారో తెలుసుకుంటే దిస్ ప్రోగ్రామ్ విల్ బి అ గ్రేట్ సక్సెస్ అండ్ ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ as well as for your mains. So again, revise properly. It will make your life better, especially for your UPSC preparation. Thank you. Have a nice day. Take care. Bye.